హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికా ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు కంప్యూటర్ వర్క్ వేస్తున్నానండి. కంప్యూటర్ వర్క్కి బ్లౌజ్ అయితే ఇచ్చారు. అంటే నాకు పెద్దగా వర్క్ బ్లౌజులు ఏమి రావులేండి, నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను కదా. ఇక్కడ సుధక్క అని బజార్లో టైలరింగ్ షాప్ పెట్టుకున్నది. ఆ అక్కకి బ్లౌజులు ఎక్కువ వచ్చినప్పుడు ఏమన్నా వర్క్కి అయితే నాకు కూడా ఇస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఆ అక్క పంపిస్తేనే బ్లౌజ్ అనేది వర్క్కి పెట్టాను. వర్క్ అయితే నడుస్తూ ఉందండి. చిన్న మిషన్ అది. అక్క దగ్గర అయితే పెద్ద మిషను 12 నీడిల్స్ మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ అయితే సుధక్క దగ్గర ఉన్నది. ఇలా ఏమన్నా చిన్న చిన్న వర్కులు అర్జెంట్ వచ్చినప్పుడు నాకు కూడా ఇస్తూ ఉంటుందిలేండి. ఇప్పుడు అక్క పంపించిన బ్లౌజ్ అయితే వర్క్కి పెట్టేశాను. ఒకసారి మా ఇంటి పొజిషన్ చూడండి ఎలా ఉందో. బ్లౌజ్ ఏమో వర్క్ నడుస్తూ ఉన్నది. ఒకసారి మా ఇంటి పొజిషన్ చూడండి ఎలా ఉందో. నేనైతే 2 times అయితే ఊర్లకు వెళ్ళానండి. ఇక ఇంటిని అయితే అసలు పట్టించుకోలేదు. మామూలుగానే టైలరింగ్ చేసే వాళ్ళ ఇల్లులో అయితే గజిబిజిగానే ఉంటాయిలేండి, ఎక్కడ చూసినా బట్టలు అవంతా. కానీ ఎప్పటికప్పుడు నీట్గా చదువుకుంటూనే ఉంటాను. కానీ ఈసారి వెంటనే ఊరికి పోవడం అయ్యేసరికి మా పాప మా ఆయన అయితేనే ఇంట్లో వంట చేసుకొని తిన్నారండి. ఫైనల్గా ఊర్లు ప్రయాణాలు అయితే అయిపోయినాయి. ఇంటికైతే వచ్చాను. నిన్న చదువుకోవాల్సిందండి, ఓపిక లేకైతే నేను వేటి జోలికి రాలేదు. ఇంక ఇప్పుడైతే వర్క్కి బ్లౌజ్ పెట్టేశాను. బ్లౌజ్ పెట్టేసి ఇప్పుడు ఇవన్నీ బిజీగా ఉన్నాయి కదా, నేను ఎలా చదువుకుంటానో మొత్తం సర్దిన తర్వాత మళ్ళీ వీడియో తీసి మీకు చూపిస్తానండి. సర్దేది కూడా వీడియో తీయాలనే ఉంది, కానీ సెల్లు వీడియో తీయటానికి అయితే ఎవరు లేరండి. అందుకని ఎక్కడ చదువుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి మా ఇంటి పొజిషన్ అయితే ఇలా ఉంది. సర్దిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. ఓకే అండి, నేను అలా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే పింక్ కలర్తో వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు కలర్ మార్చారండి. పింక్ కలర్ అయిపోయింది కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ దారం అయితే పెట్టానండి. గ్రీన్ కలర్ దారంతో వర్క్ అనేది నడుస్తుంది. గ్రీన్ కలర్ దారం వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. గ్రీన్ కలర్ వర్క్ కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే గోల్డ్ కలర్ థ్రెడ్ పెట్టాను. ఈ వర్క్కి వచ్చేసి 3 కలర్స్తో వర్క్ అనేది వేస్తున్నాను. ఈ గోల్డ్ కలర్ వర్క్ కూడా అయిపోయినాక ఫైనల్ హ్యాండ్ లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇల్లు క్లీనింగ్ అంతా అయితే అయిపోయింది. వర్క్ కూడా ఒక హ్యాండ్ అయిపోయిందండి. రెండో హ్యాండ్ సెట్ చేశాను. అయిపోయిన హ్యాండ్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక హ్యాండ్. ఇప్పుడు ఇంకో హ్యాండ్ అయితే వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఇల్లంతా ఎలా సర్దుకున్నానో చూపిస్తానండి. ఇదేమో ఓవర్లాక్ మిషను, ఇదేమో బ్లౌజులు కుట్టే మిషన్ అండి. ఏదో లెహంగా అయితే ఇచ్చారు. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ వేయాలి. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వేయాలి. హ్యాండ్స్ వేసి లెహంగా అనేది సైజ్ చేయాలి. మా బాబాయ్ అయితే పనుకొని టీవీ చూస్తున్నాడండి. ఇల్లంతా ఎలా సర్దుకున్నాను చూడండి. ఇందాక ఎంత గజిబిజిగా ఉంది, సర్దిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. అయినా హ్యాండ్ బ్యాగ్స్ అండి, హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాను. అందులో కూడా బ్రౌన్ కలరే ఎక్కువ కొంటూ ఉంటాను. కొత్త బట్టలన్నీ బీరువాలో అయితే చదివేసుకున్నాను ఫ్రెండ్స్.
అవి వచ్చేసి దుప్పట్లు అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాను. ఇది ఇంకొక మిషన్ అండి. ఈ మిషన్ అయితే ఇప్పుడు ఏం వాడతలేదు, అందుకని లోపల పెట్టేశాను. ఇవి వచ్చేసి రోజు వేసుకునే బట్టలు అండి, డైలీ వేర్ బట్టలు. అందుకని ఇక్కడ ఒక తాడు కట్టేసి ఇక్కడైతే ఈ తాడి మీద అయితే వేసాను. టోటలీ ఇల్లు ఎలా క్లీన్ చేశానో ఒకసారి చూడండి, ఎలా క్లీన్ చేసేసుకున్నానో చూడండి. ఇక్కడ నేను చూపిస్తాను. మిషన్ కుట్టే వాళ్ళకైతే ఎక్కడ చూసినా బట్టలే కనపడతా ఉంటాయిలేండి. అయినా కానీ ఓపికతోటి ఇంట్లో పని అంతా ఫస్టే చేసేసుకుంటాను, ఆ తర్వాతే మిషన్ వర్క్ చూసుకుంటాను. కానీ ఈసారి వెంటనే ఊరికి వెళ్ళాల్సి వచ్చిందండి, అందుకని ఎక్కడ అయితే అక్కడ పెట్టేశాను, పట్టించుకోలేదు. చూడండి, ఇక్కడ బట్టలు ఉన్నాయి, అక్కడ బట్టలు ఉన్నాయి. ఇవన్నీ అయితే కుట్టే బట్టలేనండి. ఇవన్నీ అయితే కుట్టేసి ఎవరి వాళ్ళకైతే ఇచ్చేసేయాలి. ఇంట్లో పని చేసుకుంటాను, మా కొడుకుని చూసుకుంటాను, టైలరింగ్ వర్క్ అయితే చేసుకుంటాను. ఫ్రెండ్స్, టైలరింగ్ నేర్చుకోవడం వల్ల మనకు ఒక మంచి ఉపయోగం అయితే ఇదేనండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. నేనైతే కంప్యూటర్ వర్క్ కూడా వేస్తానండి. ఇగో కంప్యూటర్ వర్క్. ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చూసుకుంటానే ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఏదో ఒక పని అయితే నేర్చుకొని ఉండాలండి. మన ఆడవాళ్ళం కూడా ఇంట్లో అయితే ఖాళీగా ఉండకూడదు. అంటే ఈ కంప్యూటర్ వర్కే వేయాలి, మిషనే కుట్టాలని కాదు, ఏదో ఒకటి మనకు చేతనైన పని అయితే నేర్చుకొని ఉండాలి. హౌస్ వైఫ్లు ఏం తక్కువ కాదులేండి. వాళ్ళు ఇంట్లో పని అంతా వాళ్ళ భుజాల మీద వేసుకొని చేస్తేనే కదా మగవాళ్ళు బయటికి వెళ్ళి పని అనేది చేయగలుగుతారు. వాళ్ళు కూడా చేసేది వర్కేలేండి. కానీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే టైలరింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు జాకెట్కి ఉక్సులు కాజాలు వేసినా కూడా 10 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు నేను కుట్టే బ్లౌజులకి మా ఆడబిడ్డ అయితే ఉక్సులు వేసుకుంటుందండి. ఇక నేను ఎన్ని బ్లౌజులు కుట్టిస్తే అన్ని బ్లౌజులకి అయితే ఉక్సులు అనేది వేసుకుంటూ ఉండిద్ది. నెల మీద ఒక 1000 రూపాయలు 1500 అయితే సంపాదించుకునిద్ది. ఏదో ఒక ఖర్చు అండి, పాల ప్యాకెట్లకో కూరగాయలకో దేనికొక దానికైతే ఉపయోగపడతాయి కదా. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సింపుల్గా టైలరింగ్ ఎలా నేర్చుకోవాలో నేను వీడియోలు చేసి పెడతాను, మీరు చూసి నేర్చుకోవచ్చు. చిన్నగా ఇంట్లోనే ఉండి ఎవరి అన్నిళ్ళ పక్కన వాళ్ళవి అలా బ్లౌజులు అయితే కుట్టుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.